ముందుగా అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఎవ్రీ ఇయర్ లాగానే ఈ శివరాత్రికి కూడా టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఎవ్రీ ఇయర్ అయితే అత్య నేను కలిసి అయితే వెళ్ళే వాళ్ళం. ఈసారి మా హస్బెండ్ సండే అవడం వల్ల ఇంట్లోనే ఉన్నారు. ఇంకా మేమందరం అయితే వెళ్తున్నాము. శివుడి కోసం 2 జిల్లేడు పూల దండలు కూడా తీసుకున్నాము. నార్మల్ గా మన ఆంధ్రాలో ఎప్పుడు కూడా శివుడికి జిల్లేడు పూల దండలు ఇలా వేయడం అయితే నేను ఎప్పుడూ చూడలేదు. ఇక్కడే చూస్తున్నాను. ఇంటి దగ్గర నుంచి ఇత్తడి చెంబు తీసుకొని రావడం అయితే మర్చిపోయాము. ఇంకా శివుడి కోసం నీళ్లు కూడా తీసుకోలేదు. పిల్లలతో రావాలంటే చాలా కష్టంగా ఉంటుంది. కొంతసేపు లైన్ లో నుంచుందో లేదో గొడవ అయితే స్టార్ట్ చేసేసింది చిట్టి తల్లి. ఇక్కడ అదృష్టం ఏంటి అంటే శివుడికి మన చేతులతో మనమే పూజ చేయొచ్చు, అభిషేకం కూడా చేయొచ్చు. దర్శనం అయిపోయిన తర్వాత నేను, పిల్లలు, మా వారు అందరూ కూడా నందీశ్వరుడి దగ్గర దీపాలు అయితే వెలిగించాము. ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత ఇద్దరు పిల్లలు మళ్ళీ గొడవ అయితే స్టార్ట్ చేసేసారు. వీళ్ళందరికీ డబ్బులు వేయడానికి ఇద్దరు కొట్టేసుకుంటున్నారు. ప్రతి రోజున సంవత్సరం మొత్తం తిరగాల్సిన టెంపుల్స్ అన్ని కూడా మేము ఒక్క రోజులోనే తిరిగేస్తున్నాము. శివుడు దర్శనం అయిపోయిన తర్వాత అమ్మవారి గుడికి కూడా వెళ్ళొచ్చేసాము. అమ్మవారి గుడికి వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ ఆంజనేయ స్వామి గుడికి కూడా వెళ్ళొచ్చాము. సండే కదా మా వారి ఆంజనేయ స్వామి గుడికి, అమ్మవారి గుడికి కూడా వెళ్తారు. ఇంకా ఆ తర్వాత ఇంటికైతే వచ్చేసాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.